హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో నక్షత్ర దీపాలు పూజ కూడా చేస్తారు కదా. అయితే ఇంకా వాటికైతే ఒత్తులు చేసుకుందాము అనేసి అయితే ఇలా అయితే చేసుకుంటాను అనమాట. ఇలా అయితే ఎక్కువ ఒత్తులు అయితే చేసుకోవచ్చు తక్కువ టైంలో. అంటే ఇంకా ప్రమిదిలో చేసుకోవాలి, ఒత్తులు చేసుకోవాలి కదా అనేసి అయితే నేను ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా పత్తిని అయితే మామూలుగా సాఫ్ట్గా చేసేసి అయితే లోపల నీళ్ళు అయితే ఇలా పెట్టుకోవాలి. రాని వాళ్ళు కూడా చక్కగానే చేసుకోవచ్చు. పువ్వు ఆకారంలో వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇంక నేనైతే ఒత్తులు నాకు ఎన్ని అవసరం అయితే అన్నీ అయితే నేను ఇలానే చేసుకున్నాను అనమాట. ఇంక ఇవి అయ్యాక అయితే కట్టొత్తి కూడా చేసుకున్నాను. నక్షత్ర దీపాల పూజకి అయితే కట్టొత్తి ఇంకా అలాగే ఈ పువ్వొత్తులను అయితే చేసుకున్నాను అనమాట. ఇది మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అయితే వివరంగా నేను లాంగ్ వీడియో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, లేదంటే ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను, చూడండి. మనం ఈ కార్తీక మాసంలో కాదు ఎప్పుడు దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఒత్తులు అయితే అవసరం అవుతాయి. కొంతమంది పొడవొత్తులు పెట్టుకుంటారు, కొంతమంది అయితే పువ్వొత్తులు పెట్టుకుంటారు కదా. పువ్వొత్తులు పెట్టుకున్న వాళ్ళు అయితే చక్కగాను చేసుకోవచ్చు ఇలాగా. ఇంకా అలాగే ఇక్కడ కట్టొత్తి కూడా చేసుకుంటున్నాను అనమాట. కొనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత శ్రమ అనుకోవచ్చు. వచ్చిన పని కాబట్టి చేసుకోవాలనిపిస్తుంది. రాని పని అయితే ఎలాగానో ఏదైనా కొనుక్కోవాల్సిందేని, ఎవరినైనా అడగవలసిందేని, రాకపోతే వచ్చును కాబట్టి కొంచెం శ్రమ పడి అయితే చేసుకున్నాను. ఇలానే మనం చిన్న వస్తువే కదా తక్కువ రేట్ అనేసి అయితే కొన్నిటికైతే పెట్టేస్తాము. వచ్చిన వస్తువు చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది. కొంచెం ఓపిక పడితే వస్తువు అనేది నీట్గా రెడీ అవుతుంది, మన చేతులతో చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఇలానే నేను ఏదైనా చేసుకుంటున్నాను అనమాట. వచ్చింది అయితే రాంది అయితే అలాగో కొనుక్కోవాలి. ప్లీజ్ లైక్